ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవ సేవకులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఊరడించు మాటలు. డిసెంబరు 12. మరల యేసు, నేను లోకమునకు వెలుగును. యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును అనెను. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం, 14వ అధ్యాయం 6వ వచనం. దేవుని చిత్తము తెలుసుకొనుటకు ప్రధాన యాజకుని వద్ద ఊరీము తుమ్మీము ఉండినట్లు ప్రభువైన యేసుక్రీస్తు కూడా 2 రాళ్లను కలిగి ఉండెను. కీర్తన గ్రంథం 43వ అధ్యాయం 3 నుండి 5వ వచనం వరకు. ప్రభువైన యేసుక్రీస్తు మనకు జీవమును వెలుగును సత్యమునై ఉన్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం, 14వ అధ్యాయం 6వ వచనం. ఆయన మనలోనికి రక్షకునిగా వచ్చినప్పుడు ఆయన మనకు సత్యమును మరియు సజీవమైన వాక్యమును అగును. అందును బట్టి మనము కూడా నూతనముగా తిరిగి జన్మించినప్పుడు దేవుని వాక్యము కొరకు విశేషమైన ఆకలి ఉండును. దానిని ప్రతిదినము చదివినను మనము అలసిపోము. మనము మార్పు చెందక ముందు పత్రికలు, మ్యాగజైన్లు, నవలలు మరియు ఇతర పుస్తకములపై మనకు మక్కువ ఉండేది. కానీ ఇప్పుడు ఉదయం, మధ్యాహ్న, సాయంకాలములలో దేవుని వాక్యముపై మక్కువ ఉన్నది. ఒకవేళ ప్రభువు మనలో లేని యెడల దేవుని వాక్యమును బట్టి ఆనందించలేము. యేసు ప్రభువును అనుభవించిన పిమ్మట పరిశుద్ధతను ఎల్లప్పుడూ కోరుకొనిదము. దినదినము దేవుని వాక్యమును నెమ్మదిగా, క్రమముగా, ప్రార్థనాపూర్వకముగా చదివినప్పుడే ఆయన ప్రణాళిక మరియు చిత్తము మనకు బయలుపడును. యేసుక్రీస్తు మనకు జీవమై ఉండును. విశ్వాసమును బట్టి మనము ఇలాగందుము, యేసు ప్రభువా, నా కన్నులను తెరువుము, దైవిక జీవము నాకిమ్ము, ఆత్మీయ విషయములను స్పష్టముగా చూడనిమ్ము. దేవుని సహాయము వలన ప్రతి చిన్న విషయమునందు ఆయన చిత్తమును తెలుసుకొనగలము. దేవుని చిత్తమెరిగి అలాగు చేయట ప్రతి విశ్వాసి యొక్క ఆధిక్యత అయి ఉన్నది. యేసుక్రీస్తు తన జీవితమంతయు దేవుని చిత్తము చేయుచునే జీవించెను. యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనం, 5వ అధ్యాయం 30వ వచనం, 6వ అధ్యాయం 38వ వచనం. మనము ఆయన ప్రేమ మక్కువను ఎరుగవలెననిన ఆయన హృదయమునకు సమీపముగా జీవించగోరి ఆయన చిత్తమునెరిగి అట్లు చేయుటకు నేర్చుకొనవలెను. యేసుక్రీస్తు ప్రభువు మనకు ఊరీము తుమ్మీముగా నుండును గనక మన వ్యక్తిగత, కుటుంబ, సంఘ జీవితమునకు ఆయన చిత్తమును ప్రతి విషయంలో ఎరుగగలము. మన హృదయంలోనికి వచ్చిన యేసు ప్రభువు మనకు ప్రధాన యాజకుడై ఉండి ఆయన మనకు జీవమును సత్యమునై ఉన్నాడు గనక ఆయన వాక్యమును మన హృదయములో అంగీకరించుట ద్వారా విశ్వాసమును బట్టి దైవిక జీవము పొందెదము. ఆయనే మనకు సర్వములో సర్వమై ఉండును. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.